మధ్యలో గ్యాప్ ఇచ్చావు కదా జబర్దస్త్‌కి. ఇప్పుడు మళ్ళీ ఎళ్ళినట్టున్నావు? అంటే గ్యాప్ అంటే ఏం కాదు. నేను బయట ప్రోగ్రామ్స్ వల్ల, ఈవెంట్స్ వల్ల, షోస్ వల్ల బిజీ అయిపోవడం వల్ల. నువ్వు గ్యాప్ తీసుకున్నావా? వాళ్ళు వద్దన్నారా? అంటే వినోద్ అంటే ఫ్యామిలీ ఫోర్స్ వల్లనే పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే ఆయనకు కూడా జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కానీ పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి కాకముందు కానీ ఎవరైనా సరే తను క్వెషన్ చేస్తే తను ఒకటే మాట అంటది. మా మామ ఏంటో నాకు తెలుసు, నేనేంటో మా మామకి తెలుసు. సో మీరొచ్చి నా ఇంట్లో ఉండట్లేదు, నేనొచ్చి మీ ఇంట్లో ఉండట్లేదు. సో ఆయన కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మీకు తప్ప? ఇండస్ట్రీలో ఉన్న పెద్ద విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఏంటంటే ఒక జోనర్కి పరిమితమై మనం యాక్ట్ చేస్తున్నామంటే దాదాపు చాలా కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ మనం ఆ జోనర్ చేంజ్ చేసుకొని ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఆ జోనర్లోనే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జబర్దస్త్లో ఇప్పటి వరకు మీరు తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? స్టార్టింగ్లో మీకు ఎంత పే చేశారు? నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నా, ఏది తీసుకున్నా నేను కంఫర్టబుల్ పేమెంటే తీసుకున్నా. నేను హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఐ సఫర్డ్ విత్ ఇల్నెస్ అనమాట. నాకు లంగ్స్లో మొత్తం వాటర్ వచ్చేసేసి అసలు నేను నడవలేని స్టేజ్, నన్ను నేను కూడా గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయి. సో లిటరలీ ఐ సీన్ మై డెత్ బెడ్ అనమాట. జబర్దస్త్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ సపోర్టర్? అభి గారు, అప్పారావు గారు, సో చంద్ర అన్నయ్య, గడ్డం నవీన్ గారు. షో పడిపోయిందా? షో పడిపోయిందని నేను ఎందుకు చెప్తాను? షో పడిపోయిందంటే బికాస్ ఆఫ్ ఏంటంటే షో ఎప్పుడు పడిపోదండి. బికాస్ ఆఫ్ ఏంటంటే జబర్దస్త్ ఎప్పటికి కూడా జబర్దస్తే. సో ఎందుకంటే జబర్దస్త్లో గ్రూప్ పాలిటిక్స్ వల్ల టాలెంట్ని తొక్కేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అది తొక్కిన వాళ్ళకు, టాలెంట్తో తొక్కబడ్డ వాళ్ళకు తెలియాలి. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే, ఊహలన్నీ తోటలే కనుల తోటలో